మరిప్పుడు మీరు చిన్నప్పుడు ఎంతైతే అల్లరి చేసేవారో, అలాంటి అల్లరే అంతకు మించి అల్లరి చేసే ఒక బొమ్మ మీ దగ్గర ఉందని విన్నాము. ఉందా? అవును, ఉంది. తీసుకొచ్చారా? యెస్. ఒకసారి మాకు పరిచయం చేస్తారా మా 24/7 ప్రేక్షకులకి? తప్పకుండా. ఓకే. ఫస్ట్ దీని పేరేంటి? దీని పేరు దాన్ని అడుగుదాం. దాన్ని దాన్ని అడుగుదాం. అడిగి తెలుసుకుందాం. ఓకే. 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 దీంతో మాట్లాడేయాలంటే ఒక చిన్న ప్రక్రియ అనమాట. ఓకే. డైరెక్ట్‌గా కాకుండా మ్హూ. అదర్‌వైజ్ ఒక వాయిస్ ఇవ్వాలి. బేసికల్‌గా బొమ్మ మాట్లాడుతుంది. మీరు మా బొమ్మ మాట్లాడుతుందంటే నమ్ముతారా? ఎట్లా నమ్ముతాం? నమ్మరు. నమ్మరు. బట్ ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, మనం ఒక వాయిస్, మనకు వాయిస్ ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. బట్ దానికి కూడా ఒక వాయిస్ ఉంటేనే మాట్లాడుతుంది. అవును. అలాగే ఇప్పుడు నా లోపల దీన్ని వెంట్రులాక్విజం అంటాం. అవును. ఇది లాటిన్ భాష నుంచి పుట్టినటువంటి అంశం. ఓకే. ఓకే. అయితే ఇది అంటే వెంట్రులాక్విజం అంటే పొట్టలో నుంచి మాట్లాడడం అనేది. ఓకే. దీని పొట్టలో నుంచి. నుంచి మాట్లాడడం అన్నమాట. మ్హూ. దీన్ని మాట్లాడించే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లోపల ఉన్నటువంటి ఎన్నో వాయిస్ల నుంచి ఒక వాయిస్ తీసి దీనికి ఇస్తాను. ఓకే. ఇంక మీకు ఒక విషయం చెప్తాను. మన వాయిస్ తీసి మనం ఇలా చేతులు పట్టుకోవచ్చు. నమ్ముతారా? అట్లా ఎట్లయితుంది? అదే ఇప్పుడు మీకు చూపిస్తా. ఓకేనా? ఓకే. చూడండి. నేను మాట్లాడుతున్నా కదా, మ్. ఆ వాయిస్ని తీసిన తర్వాత దీంతో మాట్లాడిస్తాను. మ్. హలో, యా, బయటికి రా, వచ్చే, ఓకేనా? వచ్చే, 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 వచ్చే. హలో, వెరీ గుడ్, బయటకు వచ్చి, ఓకేనా? ఓకే. హలో, 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 వెరీ గుడ్. నేను చెప్పించేయాలి, ఓకేనా? ముందు చేయాలి. ఓకే, రైట్. చెప్పించే, ఓకే, రైట్. ఇగో నేను చెప్పించేయాలి, నా పరువు కాపాడాలి, ఓకేనా? ఓకే, రైట్, రైట్. ఇదనమాట. మ్. హాయ్. హాయ్, నీ పేరేంటి? యా, చెప్పవా? యా, ఎందుకు చెప్పవు? నేనే హాయ్ ముందు. ఆ? ఈడే ముందు హాయ్ చెప్పాడంట. ఓహో, ఓకే ఓకే. అందుకే అలిగిన చీ ఆడవు అలగొద్దు అట్లా, ఓకేనా? ఓకే, రైట్, సరే. హాయ్ చెప్పు. హాయ్, రెడీ. బాగున్నావా అని అడుగు, ఓకేనా? ఓకే, రైట్. బాగున్నారా? బాగా తిన్నారా? నేనేం అడిగినా బాగున్నారా అని అడగమన్నా. బాగా తింటేనే కదా బాగుండేది. ఓహో, బాగా తింటేనే బాగుంటారంటావా? యా, ఓకే, సరే. మాట్లాడు ఇప్పుడు. మేడం గారితో మాట్లాడి నిన్ను నువ్వు పరిచయం చేసుకో, ఓకేనా? ఓకే, రైట్. నీ పేరు ఏం పేరు? అడగకముందే నేను అడగకముందే నువ్వు చెప్పావా? యా, ఓకే, మీరంటే అడగండి. నీ పేరేంటి? అయ్యి ఏమైంది? చీ ఆడు అయ్యి అలా సిగ్గుపడదు, ఓకేనా? చీ ఆడు. ఈ అందం ఏంటండి? ఈ అందం ఏంటండి బాబా? అయ్యా, కళ్ళు తిరిగి వస్తున్నాయి. కళ్ళు తిరిగిపోతున్నావా? యా, ఓకే, అలా సిగ్గుపడదు, ఓకేనా? ఓకే. అవును, సిగ్గుపడుతున్నావు కదా? యా. ఇంతకు సిగ్గు అంటే ఏంది? నీకు లేదు కాబట్టి నీకు తెలియదు. నాకు లేదు కాబట్టి నాకు తెలీదా? యా, అలా అనొద్దు, ఓకేనా? ఓకే, సరే. ఇప్పుడు ఇందాక అయ్యి ఏమైంది? అయ్యో, మళ్ళీ ఎందుకు సిగ్గుపడుతుంది? యాంకర్ గారు సూపరు అయ్యి. సూపరు అయ్యి ఏంటి? యాంకర్ గారు చెప్పు. సూపరు చెప్పు. సూపరా? ఇయ్యా, మామూలుగా కాదు. ఏంటి మామూలుగా కాదు? చెప్పు. మామూలుగా కాదంటే చెప్పు. ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఓహో, ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఇయ్యా, ఓకే, వెరీ గుడ్, సూపర్, రైట్. మరి చెప్పు. ఇప్పుడు అడిగారు కదా? ఇయ్యా, చెప్పు. నీ పేరేం పేరు? చెప్పాలా? చెప్పాలి, తప్పకుండా చెప్పాలా? తప్పకుండా చెప్పాలి. అదిగో మేడం గారు చూస్తున్నాను నిన్ను. నిజంగానా? నిజంగానే చూస్తున్నారు. ఓకే, చెప్పు. చెప్తున్నా, చెప్పు. చింగ్ చాంగ్. ఇంట్లో ముత్యాల షాప్ ఉందా? ఎందుకు? ముత్యాలు పడిపోతుంటే. ఓహో, ముత్యాలు పడిపోతుంటేనా? ఇయ్యా, అవి కదా అంతా స్టూడియో అంతా నిండిపోయింది. స్టూడియో అంతా నిండిపోయాయా? ఇయ్యా, ఓకే, సరే. అట్లా కాదు. ఇప్పుడు నేనేం చెప్తానంటే, మేడం గారు ఇందాక నీ పేరు అడిగారు, మిగతా అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వాలి, చెప్పింది చెప్పినట్టు, ఓకేనా? ఓకే, రైట్, చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చాను? అలా చెప్పాలి. చెప్పు. ఇంట్లో నుంచి. అయ్యో, అలా నాకన అయ్యి నీ సింగోటం హోనం. సింగోటం పోనా అట్లా అనొద్దు. యాంకర్ గారు నేను ఇంత దూరం పిలిపించారు కదా, నవ్వించాలి. ఓహో, నవ్వించాలా? యా, ఓకే, అందుకే నవ్విస్తున్నావా? యా, సరే. పోనీ చెప్పు. ఇంట్లో నుంచి కాదు, ఎక్కడి నుంచి వచ్చావా? మంచిగా చెప్పాలి, సిన్సియర్గా చెప్పాలి. ఓకే, చెప్పు. సిన్సియర్. ఏంటి సిన్సియర్? అదే సిన్సియర్గా అన్నా కదా చెప్పినా. ఓహో, సిన్సియర్గా చెప్పమంటే సిన్సియర్ అని చెప్పావా? ఇయ్యా, నీకు తెలివి ఎక్కువైపోయింది. కానీ సరే చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు?
ఎక్కడి నుంచి అంటే చెప్పు ఇంట్లో నుంచి వచ్చా మళ్ళీ నాకు అదే చెప్తావు ఏ ఏరియా చెప్పు గండి మైసా గండి మైసమ్మనా యా ఓకే సరే చెప్పు ఇంకా మేడంతో మాట్లాడు మంచిగా అడిగితే మంచి ఖచ్చితంగా క్లాప్స్ కొడతాయి చెప్పా ఒక్కసారి చెప్పు ఒక్కసారి నా కోసం క్లాప్స్ కట్టరా ఓకే ఒకసారి నా కోసం అంటే క్లాప్ అంటూ కొట్టండి థ్యాంక్ యూ అయ్యి అయ్ ఓకే భజన బాగా చేస్తున్నావు ఓ భజన బాగా చేస్తున్నా నాకే నీకు భజన చేస్తున్నా క్లాప్స్ కొట్టమన్నావు కదా క్లాప్స్ అంటే అడ్డం పెట్టి కొడతారు క్లాప్స్ అంటే అడ్డం పెట్టి కొడతారా భజన అయితే స్టేట్ కొడతారు ఓహో భజన అయితే స్టేట్ కొడతారా ఓకే బాగుంది రైట్ సూపర్ సరే అలా అనొద్దు ఎందుకంటే యాంకర్ గారు నీకు బాగా ఇష్టంతో ఇక్కడ దాకా పిలిపించారు కాబట్టి నా పరువు కొంచెం కాపాడు నీకుంటే కదా హోనికి నాకు పరువు లేకపోవడం ఏంద్రా ఇక్కడికి వచ్చాక తీసేస్తున్నావు ఆగా ఓకే సరే ఒక్క నిమిషం ఆగు చెప్పు యాంకర్ గారికి నాకు నీకు ఒకటి నడుస్తుంది ఏం నడుస్తుంది ఇంటర్వ్యూ ఓ ఇంటర్వ్యూ ఒరే బాబు నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు ఓకే కన్ఫ్యూజన్లో ఎక్కువ మాటలు మాట్లాడేస్తా కన్ఫ్యూజన్లో ఎక్కువ మాటలు మాట్లాడేస్తావా యా ఓకే సరే చెప్పండి మేడం ఇంకా మీరే అడగండి నేను కొద్దిసేపు మూసుకుంటాను ఓకేనా ఓకే రైట్ చెప్పు ఇప్పుడు నీకు వాయిస్ వచ్చింది కదా ఎట్లుంది నీకు వాయిస్ చాలా బాగుంది చాలా బాగుందా ఓ సూపర్ నేను బాగా చూసుకుంటున్నారా హరి గారు యా ఇగో ఇక్కడ కూడా చూసుకుంటున్నాం అలా కాదురా బాగా చూసుకుంటున్నారంటే నేను మంచిగా చూసుకుంటున్నానా లేదా వాడు అందా మరి నేను బాగా చూసుకోవట్లే నేనే ఇన్ని చూసుకుంటున్నా ఓ నేనే నన్ను చూసుకుంటున్నా సరే ఎట్లయితే అట్లాగా ఓకే రైట్ సరే నీ ప్రస్తావన చెప్పు మేడం గారు అడుగుతారు చెప్పు చక్కగా చెప్పు ఓకేనా చెప్పు ఏం చేద్దాం అనుకుంటున్నావు తర్వాత ఇప్పుడు అయిపోయింది ఇంటర్వ్యూ తర్వాత ఏం చేస్తావు నేనా పోయి పడుకుంటావా యా ఇంటర్వ్యూ అయినాక ఏడు బ్యాగులో దొబ్బేస్తాడు బ్యాగులు దొబ్బేస్తాను ఎవరి బ్యాగులు నా బ్యాగులో నీ బ్యాగ్లో నిన్నే పెట్టేస్తా మరి నేను ఎందుకు వస్తా ఓకే సరే అలా కాదు మేడం గారు మీ అమ్మగారి పేరు అడుగుతారు నాన్నగారి పేరు అడుగుతారు తర్వాత వచ్చేసి అందరి పేరు అడుగుతారు నువ్వేం పని చేస్తుంటావు ఎంతవరకు చదువుకున్నావు సిన్సియర్గా చెప్పాలి ఓకేనా ఓకే అడగండి మీ మమ్మీ పేరేంటి పేరా ఓకే చెప్పు గుండెల మండేలానా అయ్యా ఓకే మరి మీ నాన్నగారి పేరు చెప్పు మేడం గారు అడగకముందు చెప్పాలి నువ్వు అడిగితే చెప్తావా సరే మీ డాడీ పేరేంటి నెల్సన్ మండల్ మీ డాడీనా యా అదేంటి అది ఎప్పుడు అయ్యారు సేమ్ కలర్ ఒకటే కలర్ చూసుకోలే ఓహో అట్లా అన్నొద్దు చాలా పెద్ద లీడర్ ఆయన అట్లా అన్నొద్దు ఓకే రైట్ చెప్పు నువ్వేం చేస్తుంటావు నేనా పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ చదివావా యా మీ డాడీ ఏం చేస్తుంటారు ఇంజనీర్ యా ఓకే నువ్వు ఇంజనీరు పాలిటెక్నిక్ బాగుంది సరే మంచి ఎడ్యుకేషన్ మీరు అప్సెషన్ ఇవ్వట్లేదండి పాలిటెక్నిక్ చేసినావు కదా పాలిటెక్నిక్ ఎందుకు ఆపేసినావు ఎందుకంటే అదొక్కటే వస్తుంది కాబట్టి యా సరే పాలిటెక్నిక్ నేను చేసినావు కదా ఎక్కడ ఏ కాలేజీలో చేసావు మా ఇంట్లో చేసా మీ ఇంట్లో చేసావా యా డిస్టెన్స్ చేసావా మరి ఇంట్లోనే చేసినావు పాలిటెక్నిక్లో ఏం కోర్స్ చేసావు చెప్పు యాంకర్ గారు అడిగితే చెప్తా ఏం కోర్స్ చేసినావు ఏం చేశానంటే చెప్పు అట్లా సగం ఆఫ్ చెప్పొద్దు ఓహో ఏంటి ఓహో ఇందులో కూడా క్వార్టర్ హాఫ్ ఫుల్ ఉంటుందా ఇందులో క్వార్టర్ హాఫ్ ఫుల్ ఉండదు మొత్తం చెప్పని అంటున్నా ఓకేనా ఓకే చెప్పు ఏం చేసావు చెప్పు ఏం చేశానంటే చెప్పు అడగండి చెప్పు పాలిటెక్నిక్ లో ఏం కోర్స్ చేసినావు ఏం చేసిన అంటే అట్లా సిగ్గుపడదు ప్రతిదానికి చెప్పాలి పాలల్లో టెక్నిక్గా నీళ్ళు కలిసి నేర్చుకున్నా దాని పాలిటెక్నిక్ అంటారా యా పాలు నీళ్ళు టెక్నిక్ కలిపితే పాలిటెక్నిక్ ఓహో పాలు నీళ్ళు టెక్నిక్ కలిపితే పాలిటెక్నికా యా అమ్మని ఇప్పటివరకు నీలాంటి పాలిటెక్నిక్లు ఎవరు చేసి లేకుంటారా నువ్వు తప్ప యా నువ్వు కూడా చేసావు నేను కూడా చేయలేదు నీలాంటి మేధావుని కాదు నేను యా ఓకే రెడీ ఇంకా చెప్పండి మీ డాడీ ఇంజనీర్ అన్నావు కదా యా ఇంజనీరింగ్ అంటే ఏం కోర్స్ చేశారు ఏం చేశారంటే చెప్పాలిగా నీకోసం చెప్తా అందరి కోసం చెప్తా ఓకే చెప్పు ఏం కోర్స్ చేసావు మీ నాన్నగారు ఏం చేస్తాడంటే చెప్పు ఇంజన్లో నీళ్ళు వస్తుంటాడా అదేంటి ఇంజనీర్ అన్నావు ఇంజనీర్ కాదా ఓహో ఇంజనీరా యా ఇంజన్ల దగ్గర ఏం చేస్తున్నాడు ఇంజన్లు కడుగుతుంటాడు ఓహో ఇంజన్లు కడుగుతుంటాడా యా మరి ఇంజనీర్ అన్నావు అదే కదా ఓహో నీలాగా మీలాంటి ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎవరు ఉండరు ఇక్కడ సరే
పోనీ యాంకర్ గారు అడిగిన దానికి అలా చేసావు, కానీ నేను ఇప్పుడు యాంకర్ గారికి మన స్టూడియోలో ఉన్నాం కదా, యా ఏం చెప్తానంటే మంచి పాట పాడు, నేను ఎట్లా పాట పాడితే అట్లా పాడు, ఓకేనా? ఓకే రైట్, చెప్పు. పచ్చబొట్టేసిన పిల్లగాడాను నీతో, నీవు ఇట్లా పచ్చబొట్లు వేస్తే ఇంటికాడ నీకు ఫోటోలు వేస్తుంది, ఇంటికాడ నీకు నేను పచ్చబొట్లు ఎవరికి వేయట్లేదు, పాట అది. ఓకే సరే, ఇంకో పాట పాడతా, పాట అది బాగాలేకపోతే, ఓకేనా? ఓకే చెప్పు. చిట్టి చిలకమ్మ, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, వాళ్ళమ్మ కొడితే నీకెందుకమ్మా, వాళ్ళమ్మ కొడితే నాకెందుక? సరే పోనీ ఇంకో పాట పాడతా, పాడు, ఓకేనా? ఓకే రైట్. జానీ జానీ ఎస్ పాప, వాళ్ళ గురించి నీకెందుక, పాపాల గురించి నాకెందుక? నువ్వు సరే ఇదంతా ఇది కాదు కానీ, సరే పోనీ ఇప్పుడు నువ్వేం చెప్పినా ఇలాగే ఉంటుంది నాకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ మన స్టూడియోలో ఉన్నాం, ఎంతోమంది ప్రేక్షకులు చూస్తున్నారు, ఎంతోమంది అందరు కూడా చూస్తున్నారు కాబట్టి. సార్ నేను బాగా వస్తున్నానా? బాగా వస్తున్నావు, పక్క బాగా వస్తున్నావు. యా, ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాని, ఆల్ ఓవర్ ఇండియా అందగాన్ని. ఓహో అందగారిగా? యా, యాంకర్ గారు నేను సేమ్ పించ్, యాంకర్ గారు నువ్వు సేమ్ పించా? యా, ఇక ఫేస్ తెల్లగుంది, డ్రెస్ నాలాగుంది, ఫేస్ తెల్లగుంది, డ్రెస్ లాగుంది. ఓకే సరే అట్లా అనొద్దు, ఎందుకంటే పెద్దవాళ్ళు కదా. సారీ అయితే వెరీ సారీ, వెరీ గుడ్, అట్లా చెప్పాలి. ఓకే ఓకే చెప్పు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నమస్తే పెట్టాలంటే ఏం చేయాలి? ఒక్కైతే ఒక క్వశ్చన్ అడుగుతా, ఎవరికి? యాంకర్ గారికి. యాంకర్ గారికి యా ఓకే, తప్పకుండా ఆన్సర్ ఇస్తుంది. ఒక క్వశ్చన్ అడుగుతారంటే ఆన్సర్ ఇవ్వాలి. ఓకే వెరీ గుడ్, చెప్పు. లడ్డు ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. వెరీ గుడ్, గట్టిగా అట్లా కొట్టు, కట్టాలి ఈ కోరే. వెరీ గుడ్, ఓకే అది కాదు యాంకర్ గారే, యాంకర్ మీకు మీరే అంటే చెప్పాలి కొట్టుకోండి. థ్యాంక్ యూ, కానీ రాంగ్ ఆన్సర్. మరి ఇంకెట్లుంటుంది? ఇంకోసారి ఓకే చెప్పండి. లడ్డు ఎల్లో కలర్లో ఉంటుంది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్, గట్టిగా అట్లా కట్టు. రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ చెప్పు. కానీ తప్పేనా? యా ఓకే, మరి రైట్ ఆన్సర్ ఏంటి చెప్పాలా? చెప్పాలి. పక్కా పక్కా ష్యూర్ ష్యూర్. తినకుండా ఉంటే ఉంటుంది, తినకుండా ఉంటే ఉంటుందంట. ఓకే రైట్, ఓకే వెరీ గుడ్. సరే యాంకర్ గారికి థ్యాంక్ యూ చెప్పు. మరి ప్రేక్షకులకు కూడా చెప్పాలి కదా. యా మంచిగా ఏదైనా ఒక గొప్ప అంశం చెప్పాలి, ఓకేనా? ఓకే ఏం చెప్తావు? నీ త్రూ ఇక్కడ దాకా వచ్చావు కాబట్టి తప్పకుండా మనకు ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి మన నుంచి, ఓకేనా? ఓకే రైట్. దయచేసి దయచేసి లేడీస్ మీద, అక్కల మీద, చెల్లెల మీద రెస్పెక్ట్ ఉండండి, రెస్పెక్ట్ తోటి ఉండాలా? యా ఓకే. దాడులు చేయకండి దయచేసి. వీలైతే వాళ్ళని కాపాడుకుందాం, లేదంటే ఫ్యూచర్లో వాళ్ళని మ్యూజియంలో చూసుకోవాలి మనం. ఓహో వాళ్ళని మ్యూజియంలో చూసుకోవాలి మనం అంటావా? యా ఓకే వెరీ గుడ్, సూపర్. తప్పకుండా వాళ్ళు నీ మాట తప్పకుండా తీసుకుంటారు అనుకుంటున్నాను. యాంకర్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ గుడ్. ఇంకేం చెప్తావు? అందరికీ అన్నలకి ఎక్స్పెషల్లీ అన్నలకా? యా ఓకే. రోడ్డు మీద పోతుంటే రాంగ్ రూట్లో వెళ్ళొద్దా? యా ఓకే. ఇంకా హెల్మెట్ పెట్టుకోండి, వీలైతే హెల్మెట్ పెట్టుకోవాలనా? యా వెరీ గుడ్. ఎందుకంటే మీకోసం మా అక్కలు, మీ ఎక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, తల్లులు అందరూ ఫ్యామిలీ అంతా కూడా వెయిట్ చేస్తుంటారు కాబట్టి హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. వెళ్ళాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మెసేజ్ ఇచ్చావు. మరి మన యాంకర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మాలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని నీలాంటి వాళ్ళని నన్ను ఇక్కడికి పిలిపించి మా అవ్వని కూడా పిలిపించినందుకు. అరే నన్ను పిలిస్తే నువ్వు వచ్చావా? నేను పిలిస్తే నేను వచ్చావా? సరే పోనీ, నేను పిలిస్తే నేను వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎవరికి? యాంకర్ గారికి యాజమాన్యానికి ఈ వీడియో వాళ్ళందరూ కూడా, ఓకే ఈ మీడియా వాళ్ళందరూ కూడా, ప్రేక్షక దేవులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓకే ప్రత్యేకమైన ధన్యవాదాలు. హ్యాపీ వినాయక చవితి. ఇప్పుడు ఇంకా లేదు, చాలా లాంగ్ ఉంది. అప్పుడు నేను ఇంటికి రాను కదా, అందుకే అడ్వాన్స్గా చెప్పిన. అప్పుడు ఇంటికి రావు కాబట్టి అడ్వాన్స్గా చెప్పినావా? యా వెరీ గుడ్, థ్యాంక్ యూ. రైట్, మరి యాంకర్ గారికి బాయ్ చెప్పు. బాయ్. థ్యాంక్ యూ అండి. ఈ పేరు చెప్పలే. నా పేరా? యా శాన్వి. శాన్వి. ఓకే నేను డైలీ శాన్వి తింటా. డైలీ శాన్వి తింటా. ఎందుకట్లా? ఇష్టం.
శాండ్విచ్ ఇష్టమా? ఆహా. వెరీ గుడ్. ఓకేనా? ఓకే హాయ్. ఓకే బాయ్. నా వాయిస్ నాకు ఇచ్చి ఓకేనా? ఓకే రైట్.